ఈరోజు నేను మీకు గుండె ఆపరేషన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటారు. యూజువల్లీ గుండె ఆపరేషన్ తర్వాత అది ఎలాంటి సర్జరీ అయినా బైపాస్ సర్జరీ కానీ, వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ కానీ అంతా బావుంటే పేషెంట్ మనకి 5 రోజులలో డిశ్చార్జ్ అవుతారు. 5 డేస్ తర్వాత పేషెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇంటికెళ్ళాక చాలా మందికి చాలా అపోహలుంటాయి. ఇది తినొచ్చా? అది తినొచ్చా? ఈ డౌట్స్ అన్నీ గూడా మీకు ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తాను. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ ప్రతీష. గుండె ఆపరేషన్‌కి సంబంధించిన మత్తు డాక్టర్‌ని. యూజువల్లీ హార్ట్ సర్జరీ తర్వాత మనకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉంటాయంటే ఫుడ్ విషయం, మెయిన్ డైట్ హ్యాబిట్స్‌ను, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హార్ట్ సర్జరీ తర్వాత. డైట్ విషయానికొస్తే ప్రతి దాంట్లో మీరు ఉప్పు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఉప్పు తినొద్దు. వాటర్ క్వాంటిటీ అనేది 1.5 లీటర్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది హార్ట్ సర్జరీ తర్వాత. ఈ 1.5 లీటర్స్‌లోనే మీ వాటర్ క్వాంటిటీ ఇంక్లూడింగ్ మిల్క్, జావా ఏది తీసుకున్నా ఈ 1.5 లీటర్స్‌లోనే రావాల్సి ఉంటుంది. అండ్ దేంట్లో కూడా సాల్ట్ క్వాంటిటీ అనేది అస్సలు సాల్ట్ లేకుండా తీసుకోవాలి ఫుడ్. అండ్ పప్పులు, మీరు చిరుధాన్యాలైనా తీసుకోవచ్చు, పప్పులు తీసుకోవచ్చు, కూరగాయలు తినొచ్చు. నాన్ వెజ్, చికెన్, మటన్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ వారానికి ఒకసారి. అండ్ ఎగ్ ఓన్లీ వైట్, ఎగ్ వైట్ తినాలి. లోపలిది తీసుకోవద్దు, యెల్లో తీసుకోవద్దు. అండ్ ఆకుకూరల విషయానికొస్తే మనకి బైపాస్ సర్జరీ పేషెంట్స్ అందరూ కూడా ఆకుకూరలు తినొచ్చు. ఏదైతే వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవుతుందో ఆ పేషెంట్స్ మాత్రం కొంచెం వారంలో 1, 2 సార్లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. మిగతా దాంట్లో ఎక్కువ రోజు ఆకుకూరలు అనేది తీసుకోవద్దు వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఎందుకంటే వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీ పేషెంట్స్ అందరూ కూడా రక్తం పలచబడే టాబ్లెట్స్ పైన ఉంటారు. రక్తం ఎక్కువ పలచబడే ఛాన్సెస్ ఉంటాయి. సో, అప్పుడు మనం మెయిన్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రక్తం పలచబడే టాబ్లెట్స్ పైన ఉన్న పేషెంట్స్ ముక్కుల నుంచి కానీ, మోషన్‌లో కానీ, మూత్రంలో కానీ రక్తం వస్తుందా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రక్తం వస్తే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. మీరు రేపొస్తా, ఎల్లుండి వస్తా అని చెప్పి డిలే చేసుకోవద్దు. బికాజ్ రక్తం కొంచెం పలచగైనా కూడా మీకు అన్ని ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మినిమమ్ వెంటనే బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే వెంటనే హాస్పిటల్‌కి రీచ్ అయ్యేటట్టు ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో? ఫుడ్ మెయిన్ థింగ్స్ అయితే ఇవి. వాటర్ క్వాంటిటీ, సాల్ట్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ ఇవి చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ టాబ్లెట్స్ విషయానికొస్తే టాబ్లెట్స్ రెగ్యులర్‌గా ఏ టైంకి ప్రిస్క్రైబ్ చేస్తే ఆ టైంకి వేసుకోవాల్సి ఉంటుంది. వాల్వ్ రీప్లేస్‌మెంట్ సర్జరీస్ పేషెంట్స్ స్పెషల్లీ 4:00 ఒకటి యాంటీ కోయాగులేషన్ డ్రగ్ అసిట్రామ్ అనే టాబ్లెట్ కానీ, వార్ఫ్ అనే టాబ్లెట్స్ కానీ ఉంటాయి. సో, ఈ పేషెంట్స్ ఏం చేయాలి అంటే 2 గంటల లోపే అన్నం తినేసేయాలి. 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఏం తీసుకోవద్దు. 4 గంటలకి టాబ్లెట్ వేసుకోవాలి. మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఏం తినొద్దు. సాలిడ్ ఫుడ్ ఏది తీసుకోవద్దు. లిక్విడ్స్ తీసుకోవచ్చు. అండ్ 6 గంటల తర్వాతనే ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కరెక్ట్ షెడ్యూల్ ఫాలో అవుతేనే ఆ పేషెంట్ బ్లడ్ థిన్నింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. దాన్ని బట్టి మేము డోసేజ్ అనేది ఈజీగా అడ్జస్ట్ చేయడానికి కుదురుతుంది. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌కొస్తే వాకింగ్, ఎక్సర్‌సైజెస్, మెడిటేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ హార్ట్ సర్జరీ పేషెంట్స్‌కి. మనం రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటేనే పేషెంట్స్ బయటికి అంటే సర్జరీ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సర్జరీ అయినంక వారం రోజుల వరకు ఇంట్లోనే ఎప్పుడు వాకింగ్ చేస్తూ ఉండాలి. వారం తర్వాత మీరు బయటికెళ్ళి కనీసం డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్స్ కాల్డ్ బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అంటే స్పీడ్‌గా నడవాలి. మళ్ళీ ఆయాసం వస్తే కాసేపు ఆగాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ డే 500 మీటర్స్‌తో స్టార్ట్ చేసి స్లోగా 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్స్ అట్లా స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలి. మీకు ఎంతవరకి స్టాప్ చేయాలనేది అది మీకే అర్థమైపోతుంది కొద్ది రోజులలో. సో, ఈ చేంజెస్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్‌లీ టాబ్లెట్స్ కరెక్ట్ డోసేజ్‌లో తీసుకోవాలి. కరెక్ట్‌గా వాడాలి. అండ్ డాక్టర్ కన్సల్టేషన్స్ ఎప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి చూపించుకుంటూ ఉండాలి. రెగ్యులర్ విజిట్స్ ఉంటే మీకు సర్జరీ ఓన్లీ 50%. మిగతా 50% అనేది మీ చేతుల్లో ఉంటుంది. బికాజ్ ఈ చేంజెస్ ఏం చేయకుండా ఓన్లీ టాబ్లెట్స్ వేసేసుకొని సర్జరీ అయిపోయింది కదా! బానే ఉన్నాం కదా! అని చెప్పి మీరు డైటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోకపోతే అవి ఫ్యూచర్‌లో సర్జరీ చేసుకున్న ఉపయోగం అనేది ఉండదు. కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థాంక్ యూ.